ఈరోజు మన ప్రధాన పత్రికల ప్రధాన అంశాలను విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాహింద్, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, తెలుసు మనకి ఇటు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారాలు అయితే వాడివేడిగానే సాగుతున్నాయి. అయితే దీంట్లో మొదటిసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు రావటం, దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ బడ్జెట్ సంబంధించినటువంటి తెలంగాణ సంబంధించిన కేటాయించిన విషయంలో బహిరంగంగానే అందరూ తెలంగాణకు సున్నా ఇచ్చింది ఏం లేదు, బడ్జెట్ కేటాయించలేదని చెప్తుంటే ఇటు పక్క సంబంధించినటువంటి ఏదైతే మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, కొంతమంది బీజేపీ నాయకులు నిధులు తెలంగాణకు మంచిగా న్యాయం చేశారు, మంచిగా నిధులు ఇచ్చారని చెప్పుకుంటారు. అదే విషయాన్ని నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తావించడం జరిగింది విషయంలో. దాంతోపాటు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఆ రోజుల్లో మోడీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి వరకు ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది ఉంది. అసలు ప్రధానంగా నిజంగానే తెలంగాణ సంబంధించినటువంటి విషయంలో అంతగా నిధులు బాగా ఇచ్చామని చెప్పుకుంటున్నారు స్వయంగా. ఏం సార్, అంతగా ఇచ్చారా? తెలంగాణకు న్యాయం జరిగిందా? ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఏంటి సార్ ప్రధానంగా? రహీం గారు, మనకు మీరు చెప్పిన విషయాలతో పాటు నేను అదనంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నిన్ననే మనకు నితిన్ నబీన్ మనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్నగర్ మీటింగ్ పెట్టారు, చూశాం కదా. దానిలో కొన్ని ఆరోపణలు చేశారు. ఏమంటే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలలో ఈ జాతీయ నాయకుల జాతర ఏంటి, రాష్ట్ర నాయకుల జాతర ఏంటి, ఇటు రేవంత్ రెడ్డి ఏంటి, అటు మన నితిన్ నబీన్ ఏంటి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారని అనిపిస్తున్నారు. స్థానిక ప్రభుత్వాల ఎన్నికల గురించి మాట్లాడదాం కనుక ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడతాను తప్పనిసరి. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒకనాడు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలంటే పార్టీలకు అతీతంగా జరిగేది. ఇప్పుడేమో పార్టీల పరంగా కొట్టాడడం అనేది బీఫామ్లు అనేది కదా. ఎన్టీ రామారావు గారు వచ్చినాక దుర్మార్గంగా పార్టీలను అందులో ప్రవేశపెట్టారు. గతంలో పార్టీలన్నీ కూడా స్థానిక ప్రభుత్వాల నాయకులు వెంబడి పడి తిరిగేవి, వాళ్ళ పలుకుబడి కోసం ఆరాటపడేవి. చట్టసభలకు ఎన్నిక కావాలంటే ఒక సభ్య పైన పట్టుకుంటున్నో సర్పంచ్ని పట్టుకుంటే ఓట్లు పడతాయి అని భయం ఉండేది వాళ్ళకు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళందరూ రాజకీయ పార్టీల వెంబడి తిరగాల్సి వస్తున్నది. బీఫారాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటారు, హత్యలు చేస్తున్నారు, చూస్తున్నాం కదా. కిరోసిన్ పోసుకుంటున్నారు. ఎందుకైంది? బీఫామ్ల లొల్లి మొదలైంది కనుక. గతంలో ఈ లొల్లి లేకుంటే, గతంలో చూసుకుంటే స్థానిక ప్రభుత్వాలు అంటే మీకు రహీం గారు కొంచెం అకాడమిక్ మాట్లాడదాం అనుకునే ఆవేదనతో మాట్లాడుతున్నారు. సమస్య ఏంటంటే, ఈ రోజు వచ్చే సమస్యలు రోజు ఉంటాయి, మనం రోజు మాట్లాడుకుంటాం. సమస్య ఏంటంటే, ఒకనాడు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ గా చేశారు ఆయన. ఒకనాడు పివి నరసింహారావు గారు, మన జలగాం వెంగళరావు గారు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. వార్డు మెంబర్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కౌన్సిలర్ నుంచి వార్డు మెంబర్ నుంచి వచ్చిన వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, 100 పేర్లు చెప్తాడు. వాళ్ళందరూ మున్సిపాలిటీ నుంచి వచ్చి జాతీయ స్థాయి నాయకులకు ప్రధానమంత్రిగా ఎన్నికైన వాళ్ళు చూస్తున్నాం. మనం స్థానిక ప్రభుత్వాలు అంత నీచంగా వీళ్ళు చూస్తున్న పరిస్థితి ఏంటంటే, దుర్మార్గంగా బిచ్చం వేసినట్టు లోకల్ అర్బన్ బాడీస్ అంటున్నారు, దుర్మార్గంగా అవమానపరుస్తున్నారు. అందుకని అట్లాంటి నేపథ్యం గల స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ దీనికి ఏ ఎజెండా ఉండాలి? మన గ్రామం ఎట్లా బాగుపడాలని గ్రామం ఎజెండా ఉండాలా? దేశంలో మోడీ ఏం చేస్తున్నాడు, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఈ దుర్మార్గమైన కేసుల గురించి మాట్లాడదాం అంటున్నాడు. అందుకనే మన చర్చ పద్ధతి మారాలంట. చర్చ పద్ధతి మారకపోతే ఏమైతే నాటకాలు మారుతుంటారు, ఆట నియమాలు మార్చే ప్రయత్నం మనం మీడియా చేయాలి, మనం కూడా చేయాలి. సామాజిక బాధ్యత మన అందరికీ. ఎందుకంటే ఆవేదనతో చెప్తున్న విషయం ఏంటంటే, ఇవాళ నితిన్ నవీన్ వచ్చారు, జాతీయ స్థాయి నాయకుడు వచ్చి రావాల్సిన ఎన్నికలైనా ఇవి అంటున్నాను నేను. మరి ఏం చేశారు ఆయన? మీరు అన్నట్టు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇతరత్ర ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనే మాట అన్నది నిజమైన అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు, అంతే కదా. జూబ్లీ ఎన్నికలు ఏమన్నాడు ఈయన? కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాడు. దాని మీద ఈయన మాట్లాడతారు. అసలు విషయంలో మున్సిపాలిటీ ఎన్నికలు చర్చ ఇదా కావాల్సింది? నివాస యోగ్యమైన గ్రామాలు, నివాస యోగ్యమైన పట్టణాలకు మేమేం చేస్తాం, మా మేనిఫెస్టో ఏంటి, ప్రజలకు ఏం చేస్తాం, కేంద్రం ఏం నిధులు వస్తున్నాయి చెప్పి మేము ఇస్తున్నాం నిధులు అన్నారు కదా. వాటి గురించి చెప్పండి, నష్టమే లేదంటారు. రాష్ట్రం కూడా అంటారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆ స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి, వాళ్ళు పెత్తనం చేసుకుంటారు, బీఫామ్ల పేరు మీద వాళ్ళని బానిసలుగా తయారు చేసి వాళ్ళని కట్టు బానిసలుగా తయారు చేస్తున్నారు అంటున్నాను నేను. మీ బీఫామ్లు లేకపోతే వాళ్ళ దగ్గరికి మీరు పోవాల్సిందే, గుర్రం దగ్గరికి నీళ్లు పోవు, నీళ్ళ దగ్గరికే గుర్రం పోవాలి. నీళ్లు స్థానిక ప్రభుత్వాలు, గుర్రాలు మీరు అంటున్నారు. అంటే ప్రజలు పన్నులు కట్టకపోతే మీరు ఎక్కడ, మీ ప్రభుత్వాలు ఎక్కడి? విద్యే కదా. ఎన్టీ రామారావు గారు గతంలో అన్నట్టు కేంద్రం విద్య అన్నట్టు రాష్ట్రాల కేంద్రాలు ఎక్కడి నుంచి బతుకుతున్నాయి? ప్రజల పన్నులతోనే కదా బతుకు, ప్రజల ఓట్లతోనే కదా బతుకు వాళ్ళది. అందుకని ఇది కొంచెం సున్నితమైన అంశం కనుక నేనంటాను, మనకు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వంలో దోపిడీ చేయండి కూడా అంటున్నారు. వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అందుకని ప్రజలు కూడా ఏమనుకుంటారు రహీం గారు, అసలు అవినీతి అనేది కామన్ అయిపోయింది సమాజంలో. అవి చేయని వాడు ఎవడు అంటున్నారు.
ఆ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు మేము వరుసగా రోజు ఈ మన ఎలక్షన్ వాచ్ లో తిరుగుతున్నాను నేను రోజు ప్రతిరోజు మధ్యాహ్నం 10 తర్వాత సాయంత్రం దాకా తిరుగుతున్నాను. మీరు ఒక చిన్న వార్డులో 3,000 మంది ఓటర్లు ఉన్న వార్డులో ఒక అభ్యర్థి నిన్న 6 క్వింటాలు చికెన్ పంచిపెట్టిండు. కిలో చికెన్ కిలో మటన్ ఫుల్ బాటిల్ ఇచ్చిండు. ఇంటింటికి పోయి ఇస్తున్నారు. దీన్ని పట్టించుకుందామా లేదా? ఇటువంటి దుర్మార్గం మాట్లాడదామా లేదా? అంతెందుకు ఈ దుర్మార్గాలు పాపం వాళ్ళని అవమానించినట్టయితే పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ప్రజలను అవమానించినట్టయితే మా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బహిరంగంగా చెప్తున్నాను. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రతి అడ్వకేట్ ఇంటి ముందట తెల్లారు లేవగానే పోచమ్మ మైసమ్మ సాక్షాత్కారమైనట్టు చెప్పి కిలో చికెన్ ఫుల్ బాటిల్ పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. చాలా అడ్వకేట్ ఆవేదన చెప్పింది, మేము దాన్ని బయటపడేసినాం, చెత్తబుట్ల పడేసినాం, లేకపోతే వాడినే విప్పించి కోప్పడి ఇచ్చేసినాం అని. నిజాయితీ వాళ్ళు అడ్వకేట్ ఉన్నారు కాదని లేదు, కానీ వాళ్ళు ఆఖరికి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో లేకుండా ఐఎంఏ డాక్టర్లు విఘ్నులు ఐఎంఏ ఎన్నికల్లో కూడా ఇట్లా జరుగుతున్నాయంటే ఒక కిలో చికెన్ కోసం ఫుల్ బాటిల్ కోసం ఆశపడుతున్నారు, వీట ఆశ పెడుతున్నాం వీళ్ళు అంటే అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గం, ఎంత తీవ్రంగా ఉందో సమస్య. అక్కడ ఇక్కడ కూడా అంతే. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అయితేనే ఉన్నది. ప్రతి రియల్ ఎస్టేట్ లో ఫీటుకు ఇంత అని లెక్క పెడుతున్నారు. ఇవాళ ఆ భారం అంతా మన మీదే పడుతున్నది. మీరు 6,500 రూపాయలకు ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ ఉందంటే వాడు 7,500 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? 100 రూపాయలు ప్రభుత్వానికి కప్పం కట్టాలి కదా, ఆ 100 మన మీదే పడుతుంది. తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అని సామెత. మనకు లిక్కర్ తాగేవాడే పన్ను కడతాడు కదా, లిక్కర్ తాగని వాడు పన్ను కట్టడు కదా. ఆ లిక్కర్ పన్ను అనేది ఇది కూడా అంతే అంటున్నా నేను. పరస్పరం ఆరోపణ చేసుకుంటూ ఒక మంచి పని చేస్తున్నారు రహీం గారు. ఏమనంటే ఈ ఇద్దరు లోపాలు ఒకరిని ఒకరు చెప్పుకుంటున్నారు, మంచిదే కదా. ఇప్పుడు వీళ్ళు ట్యాక్స్ వస్తుంది, వాళ్ళ ట్యాక్స్ వస్తుంది, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. ఈ రెండు కలిసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ తోడేళ్ల పోరాటం, ఈ తోడేళ్ళు అంటున్నారు రాజకీయ పార్టీలు, ఈ తోడేళ్ల పోరాటం ఎవరి కోసం అంటే మనం మేకల మందను ఎవరి మీద ఎవరు దాడి చేద్దాం, ఈ మేకల మందని ఎవరు తిందామని, అంతకని ఇంకోటి ఏం లేదు అంటున్నాను నేను. అంటే రాజకీయాల పట్ల వ్యతిరేకతతోనో రాజకీయాల పట్ల అసహ్యంతో మాట్లాడుతున్నాను. రాజకీయాలు పవిత్రమైన వ్యాసంగా ఉండాలి, రాజకీయాలు బాగుండాలనే కోరికతో మాట్లాడుతున్నాను రహీం గారు. ఆవేదన తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు అన్నదాని వాస్తవం ఉన్నది, మీరు అడిగిన ప్రశ్నలు వాస్తవం ఉన్నది. ఈ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద రకరకాలు చేస్తుండ్రు. ప్రతి దగ్గర వేలు వంకర పెడుతున్నారు, వెన్న తీస్తున్నారు. ప్రభుత్వం రాగానే తాము బాగుపడుతున్నారు, పై వాళ్ళకు పంపుతున్నారు. లేకపోతే ఈ రాజకీయాలు నడవు. డబ్బెక్కడిది, ఇంత డబ్బెక్కడిది రాజకీయాల్లో? వ్యక్తిగతంగా నష్టపోతున్నారు, సామాజికంగా నష్టపోతున్నారు, మనందరినీ నష్టం చేస్తున్నారు కలిసి. అంటే రాజకీయాలు ఖరీదైన కొద్దీ సామాన్యులు కానీ మంచి వాళ్ళు కానీ రాజకీయాలు రాని పరిస్థితి వచ్చింది. ఒక మాట చెప్పి ముగిస్తాను ఇందులో. ఇవాళ చూస్తున్నాం ప్రతి గ్రామం, మన మున్సిపాలిటీలో, మన దగ్గర గ్రామ పంచాయతీలో నాటకం చూసినాం. ప్రతి మున్సిపాలిటీలో నేను కార్యకర్తగా పనిచేశాను, నాకు టికెట్ రాలేదని ఆత్మహత్య చేసుకుందామని కిరోసిన్ పోసుకున్నవాడు, ఎండెండ్ డబ్బా మొదలు పెట్టుకున్నవాడు చూస్తున్నాం కదా మనం. అంటే ఎందుకు వచ్చింది ఇదంతా? అంటే నిజమైన కార్యకర్తలు టికెట్లు ఇస్తలేదు. వాడికి సామాజిక బలం అని ఉండాలి, డబ్బు అలా ఉండాలి. ఈ రెండు లేకపోతే టికెట్ రావంటున్నాడు. అందుకని ఇంకొక 5 రోజులే టైం ఉన్నది. ఈ 5 రోజులలో మన సమాజాన్ని జాగృతం చేయాల్సింది, డబ్బు తీసుకోకండి, సారా దాకండి, ఓటు వేయండి. అట్లాగే ఒకవేళ తీసుకున్న దాన్ని మనం తీసుకోకండి అంటే ఏ పరిస్థితి లేదంటే మంచి వాళ్ళకి ఓటేయండి. ఏ పార్టీ అయినా కానివ్వండి. కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడని చూడండి అని మనం నినాదం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 5 రోజుల 9వ తారీఖు సాయంత్రానికి ప్రచారం అయిపోతుంది రహీం గారు. ఈ 10, 11, 10 తెల్లారి కేరకతం దుకాణం బంద్, మళ్ళీ మొదటికే వస్తాయి. స్థానిక ప్రభుత్వాలకు రావాల్సిన నిధులు, విధులు, సిబ్బందిని ఇవ్వమని కోరుదాం. అక్కడ స్థానిక ప్రభుత్వం బలోపేతం చేయమని కోరుదాం. ఈ రాజకీయ నాయకులందరూ పరస్పరం విమర్శలు చేసుకోవడం కంటే ఈ వైపుగా రండి. కేంద్రం ఎంత ఇస్తున్నది, రాష్ట్రం ఎంత ఇస్తున్నది, కేంద్రం నుంచి రాష్ట్రానికి 50% కావాలని కోరుతున్నాం కదా, కరెక్ట్. 42 ఇస్తున్నా, 42% ఇస్తున్నా, 41 ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అది మన కావడం వల్ల కేంద్ర పాలిత ప్రాంతం కావడం, 41 ప్లస్ ఇంకో 9 కావాలి, ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, మన కార్పొరేషన్లకు అంతే ఇవ్వాలి కదా. మరి మీరు ఎందుకు ఇస్తలేదు? అందుకని 16వ ఆర్థిక సంఘం ఎంత నిధులు కేటాయిస్తుందో సరిగ్గా అంత నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ట్రాన్స్ఫర్ చేయమని కోరుదాం. అది 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 మాట్లాడతలేదు. ఎంతసేపు వీడి మీద వాడి మీద వీడు తిట్టుకోవడం తప్ప ఏం లేదు. ప్రజలు న్యాయమని చెప్తున్నారు. ఈ ఎన్నికల ఓట్ల అంగడిలో ప్రజలు అయోమయంగా తిరుగుతున్నారు. అంటే ఎద్దు మన తప్పిపోతే కదా రైతు ఎట్లా తిరుగుతున్నాడు, ఓటర్లు కూడా తమ నిధులు, తమ విధులు తప్పిపోయినాయి కనుక అట్లానే ఎన్నికల ఓట్ల అంగడిలో ఆగమై తిరుగుతున్నారు అంటున్నారు. వాళ్ళు ఆగం కాకుండా చూడాల్సిన బాధ్యత మన మీడియా సంస్థది, మనది, ప్రభుత్వానికి కూడా, రాజకీయ పార్టీ కూడా. ఇంకొక మనకు తెలిసిన విషయమే, కామన్గా రేవంత్ రెడ్డి గారు ఏదైనా సరే సభలోకి వెళ్తే అప్పటిదాకా మాట్లాడే తీరు వేరు, బహిరంగ సభల్లో మాట్లాడే మాటలు, ఆయన భాష ఏ విధంగా మనకు తెలిసిన విషయం. కాబట్టి ఇటీవలి కాలంలో కేసీఆర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇప్పటికే ఆయన ఫామ్ హౌస్లో పెట్టాం, ఇంకా అంతకంటే మనకు వేయాల్సిన శిక్ష లేదంటూ ఒక్కోసారి తర్వాత అంతగా రాజకీయ రంగంలో పెద్దగా డైరెక్ట్గానే
కొన్ని కొన్ని అంశాలు ప్రస్తావించేటప్పుడు ఆయన బహిరంగంగా పాల్గొనట్లేదు కదా, అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదంటూ కొంత ఆరోగ్యరీత్యా కానీ వాళ్ళని గౌరవించినట్టు మాట్లాడు. ఒకసారి అసెంబ్లీ సమావేశాలు రండి, మీ అనుభవాన్ని పంచండి, మాకు సలహాలు ఇవ్వండి అంటూ ఒకసారి మాట్లాడతారు. అంత మాట్లాడిన మనిషి మళ్ళీ ఒక్కసారిగా రెండో రోజు పెద్దగా తేడా కూడా ఉండదు, 2-3 రోజులు ఏదో ఒక సందర్భంలో మళ్ళీ రెచ్చిపోయి తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ ఉంటారు. అది కొంచెం అర్థం కాని విషయం. అలాగే నిన్న జరిగిన నల్గొండ విషయంలో కూడా ఏ స్థాయి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. నువ్వెలా జాతిపిత అవుతావు, అసలు జాతిపిత ఎవరికి జాతిపిత నువ్వు, నా నల్గొండ ప్రజలకు జాతిపిత ఎలా అవుతావు నువ్వు అంటూ కొంతమంది బీఆర్ఎస్ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళకి జాతిపిత అవుతాయేమో, మంది ఫోన్ విన్నవాడు నువ్వు జాతిపిత విందంటే ఇక అసలు ఇక తన సహజ ధోరణి మనకు తెలియదేముంది. ఇక ఆ రేంజ్లో రెచ్చిపోవటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తూ మేము జానారెడ్డి అంత మంచోళ్ళం కాదు అన్నట్టు విషయ ఏందా జానారెడ్డి అంత మంచోళ్ళం కాదనే ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ అర్థం కాదు. ఏం జరిగింది సార్ జానారెడ్డికి సంబంధించి? ఇప్పుడు కొత్తగా అనలేదు రహీం గారు, గతంలో కూడా జానారెడ్డి గారు సమస్య తీసుకొచ్చారు. ఉత్తములు అంత ఉత్తములు కాదని ఉత్తమ కుమార్ రెడ్డిని కూడా గతంలో ప్రస్తావించిన సందర్భాలే. అంటే వీళ్ళందరూ కోవర్టులుగా పేరు పొందినరు. గతంలో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో రాలేదు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెంచాకిరి చేసిరని ఆయన ఆరోపణ. ఎందుకంటే ఆయన తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి దిగుమతి చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే జానారెడ్డి గురించి లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే పోరాట వీరుడు ఎప్పుడైనా జానారెడ్డి గారు కేంద్రంలో పనిచేసిన వాడుగా సమస్య లేదు. కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి మాట్లాడతారో తెలుసు వీళ్ళందరూ కనుక మాట్లాడితే జానారెడ్డి గారిని ఉదాహరణ తీసుకు, జానారెడ్డి గారు ఇప్పుడు క్రియాశీల రాజకీయాలు లేరు పాపం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకుంటే మళ్ళీ తిరగబడతాడు, ఆయన రేపు ముఖ్యమంత్రిలో పోటీలో ఉన్నాడు కనుక మాట్లాడితే జానారెడ్డి అంటున్నాడు. జానారెడ్డి అంత మంచిగాని కాదు, ఉత్తమ్ కుమార్ అంత ఉత్తముని కాదని ఎందుకంటాడంటే, నేను ఖచ్చితంగా ఈడ్కా జవాబు పత్ర చేత అనే రకంగా అట్లాగా అయింది కనుక జడ్పీటీసీ నుంచి వాళ్ళు ముఖ్యమంత్రి కాగలిగి, లేకపోతే కాగలిగేవాడు. నేను రేవంత్ రెడ్డి గారు సామర్థ్యాలు శంకిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మంచి చెడు మంచి సామర్థ్యం గల నాయకుడు. పార్టీలు మారినా పదవులు తీసుకున్నా ఎక్కడైనా కింద పడ్డ పంచవతి మీద పడ్డ పంచవతి అనే సమస్య లేదు. కానీ ఇక్కడికి వచ్చేవాటి కల్లా మీరు అన్నట్టే అపరిచితులు కనపడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఏ సభ అయినా సరే కొద్దిగానే వాళ్ళు కేసీఆర్ వైపు పడుతున్నారు. ఈ జాతి పీతలు వెళ్ళిందని నేను అంటున్నాను. జాతి పీతలు వీళ్ళు, పీతలు కాదు జాతి పీతలు వీళ్ళు అంతే, అంతకని కొట్టేది అంటున్నాను. ఎందుకంటే జాతి పీతలు మాట్లాడితే జాతి పీత గురించి మాట్లాడే అర్హత లేదు అంటున్నాడు ఎవరికి కూడా. నేనేమంటున్నానంటే ఏ మాట కామాట చెప్పుకోవాలి. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టేదాకా నేను ఆయన కులం కాదు, ఆయన పార్టీ కాదు, ఆయన అభిమాని అంతకంటే కాదు. నేను వాస్తవాలు కొన్ని చెప్పాల్సింది. మనకు ఒకనాడు ముల్కీ నిబంధనల నుంచి మొదలు పెడితే నాన్ ముల్కీ గోప్యాక్, ఇడ్లీ సాంబార్ గోప్యాక్ అని చాలా మంది ఆంధ్రులకు వ్యతిరేకం, అది కాదు మద్రాసులకు వ్యతిరేకం. 1952-54 మధ్య జరిగిన ఉద్యమం. జయశంకర్ గారు కోనేరులో బస్సు ఖరాబ్ అయితే రాలేకపోయినాడు. నేను ఆనాడు అమర్ను అయ్యేవాడిని. ఆ పోలీస్ కాల్పులు 6 చచ్చిపోయారు సిటీ కాలేజ్ దగ్గర, హైదరాబాద్ లో. మనకు హైకోర్టు పక్కన సిటీ కాలేజ్ ఉంటుంది. అవన్నీ మర్చిపోతున్నాం మనం. తర్వాత 69 జై తెలంగాణ ఉద్యమం, 71 మనకు జై ఆంధ్ర ఉద్యమం. ఇవన్నీ చూసుకుంటే 1991 మనకు తెలంగాణ మరదేశ ఉద్యమం 2001 నుంచి మారింది అంటున్నాడు. అప్పటిదాకా ఉద్యమాలన్నీ కూడా స్ట్రీట్ ఫైట్స్, అంటే వీధి పోరాటాలు, అంటే ఏదైనా సరే విద్వేషంతో జట్టుకోవడం. ఆంధ్ర గోప్య అంతే విద్వేషమే. అక్కడి నుంచి మొదలై 2001 నుంచి ఏమైందంటే స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అని మొదలైంది. ఏ మాట మాట చెప్పాలి, జాతిపిత అనే మాట ఎవరికి వాడొద్దు అంటున్నాను నేను, ఒక్కరికి తప్ప ఎవరికి. కానీ కొన్నిసార్లు ఏముంటాయంటే రహీం గారు, ఇప్పుడు మనకు సరిహద్దు గాంధీ అంటాం, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఎందుకంటున్నాం? ఆయన కూడా అరే నిజంగా ఈ తప్పురా, దేశం విడిపోవద్దు, అందరం కలిసి ఉందాం మంచిగుందాం అని పోరాడిండు కనుక ఇటుపక్క దేశ విభజనకు వ్యతిరేకంగా మన గాంధీ మాకు పెట్టపోవడం అక్కడ కూడా పోరాటం చేసిండు అంటున్నాడు. అట్లాగే మనకు నెల్లూరు గాంధీ ఇట్లా పేరు పెట్టుకుంటాం, మీకు తెలుసు కదా, మీకు అనుభవం ఉన్నది. అంటే మన గాంధీని ఒక ఊరుకో గాంధీ లాగా ప్రవర్తిస్తున్నాడు గాంధీ అని పేరు పెట్టుకుంటాం. జాతిపిత అనేది ఆయనకి ఇచ్చిన బిరుదు ఎవరు? మహాత్మా అనే బిరుదు కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఆయనతో నివేదించిన సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా అని బిరుదు ఇచ్చారు. కనుక జాతిపిత అని ఎవరిని అనకండి దయచేసి. వీరు కేసీఆర్ గారు నుంచి చెడు తెలంగాణ ఉద్యమానికి సారథిగా వహించిండు, అన్ని పార్టీలు లేఖం చేసిండు, 36 పార్టీలతో మనకు మన సంతకాలు పెట్టించిండు. చివరికి అందరి పోరాటం వల్ల వచ్చింది. కానీ అందరి పోరాటం వల్ల వచ్చిందని పోరాట యోధుని అవమానించడం తప్పు కదా. జాతిపిత అని ఎవరో అంటున్నారు, ఆయన డిక్లేర్ చేసుకోలేదు కదా. ఇంకోటి ఏమైనా పారిపోతారా? మీరు పారిపోవడం కాదు కదా, వచ్చిండు అయిపోయింది. అసలు అయిపోయిన ఎపిసోడ్ గురించి మళ్ళీ ఎందుకు మొదలు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అంటే, విద్వేషాల పునాదుల మీద రాజకీయాలు చేద్దాం అనుకుంటాం.
దేశంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ, ఇక్కడ కూడా బీజేపీ కానీ విద్వేషాల పునాది మీద చేస్తే ఏమవుతుంది? మరింత విద్వేషాలు పెరుగుతాయి అంటున్నాడు. దయచేసి మా మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఓటేయమని కోరండి. ఓటేయమని కోరుకుంటే ఏమన్నాడు? 9,000 రూపాయలు పార్టీ పెట్టాం, మీరు ఇట్లా ఓటేయగానే డబ్బులు ఇచ్చేస్తాం అంటున్నాడు. అంటే ఎట్లా ఉంది చూసినా మీరు? పిల్లవాడికి చాక్లెట్ ఇస్తా అని మభ్య పెట్టినట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 హామీలు నెరవేరుస్తాను ఆయన. ఈ 6 గ్యారెంటీలు 800 రోజులైనా కూడా ఒక ఉచిత బస్సు ప్రయాణం చేస్తే మొత్తం నాకు ఓట్లు వేయండి, అయిపోతుంది, మొత్తం మేము గెలుస్తామంటున్నాడు. మరి పురుషులు ఏం చేయాలి? మీరు ఉచిత బస్సు వాళ్ళకి ఇస్తే మరి పురుషులు మొత్తం మీకు వ్యతిరేకంగా ఆయన. ఇది ఏ వర్గాన్ని గెలుస్తున్నారు? అంటే జెండర్ని విడిచిపెట్టారు, కులాన్ని విడిచిపెట్టారు, మతాన్ని విడిచిపెట్టారు, ఏది పడితే అది మీరు మాట్లాడుతూనే అంటారా? నేనేమంటున్నానంటే మీరు ఒకటన్నారు కానీ నేను 10 అని చూపెడతాను అంటున్నాను. 10 ఇప్పటికి 2 కాదు. ఒకటి ఏంటంటే మీరు రైతు భరోసా వేస్తా అంటారు. 2 రైతు భరోసా ఎగ్గొట్టింది కదా ఇప్పటికే. ఇవి వచ్చే మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ కొత్త భరోసా వేయాలి కదా. 2025 రెండే కొట్టింది కదా. దాని సంగతి ఏంది? 2,500 రూపాయలు కౌలు రైతులకు ఇస్తానారే, ప్రతి సంవత్సరానికి 18,000 రూపాయలు కౌలుదారులకు ఇస్తానారే, అట్లాగే రైతు కూలీలకు ఇస్తానారే, అవేమైంది? అట్లానే మీకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానారే, స్కూటీలు ఇస్తానారే, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానారే. ఒక్క మన కేవలం బస్సు ప్రయాణం చెప్పుకొని ఓట్లేమంటున్నారు కదా. మరి వ్యతిరేక ఓట్లు ఇవన్నీ ఉంటాయి కదా మీకు అంటున్నాను నేను. అందుకని ఇప్పుడు ఏమంటున్నారు? మున్సిపాలిటీ కూడా రైతులు ఉంటారు కనుక వాళ్ళని మన ప్రసన్నం చేసుకోవడానికి రైతు బంధు, రైతు భరోసా రేపు మన ఎన్నికలు కాగానే ఇచ్చేస్తే 9,000 రూపాయలు రెడీ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడే ఇవ్వమంటున్నాను. ఎందుకు ఇవ్వలేదు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అయ్యాక ఇవ్వరు, ఇప్పుడు ఇప్పుడు ఇస్తామంటారు. తప్పు కదా అంటున్నాను. అందుకని ఈ ప్రచారంలో రెండు పార్టీలు, ఒక్క పార్టీ అంటలేను, 2 పార్టీలు కూడా అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు. ఏ మీటింగ్ అని నిజంగా నిన్న ఎన్నికల మీటింగ్ మాట్లాడాల్సింది, రవీంద్రని తప్పడతలేను. కానీ జాతిపిత సమస్య మళ్ళా మొదలని తీసుకుంటున్నారు అనవసరంగా. ఆయన విచారణకు హాజరైండు, కీలకతం దుకాణం బంద్ అయిపోయింది. ఆయన పోనే లేదు, పోతా కానీ ఇట్లా ఉంటే బాగుంటది అన్నాడు. వాళ్ళు ఇచ్చిన వెసులుబాటు తీసుకుంటా అన్నాడు, పోయిండు, సాక్ష్యం ఇచ్చి అయిపోయింది. ఇప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ చెప్పడం అంటే ఏంటంటే అది మీ భార్య అనుకో, నా భార్య అనుకో, మీ భార్యను కౌగిలించుకున్నా అని ఆ ఏబిఎస్ సినిమా గుర్తొస్తుంది నాకు. మళ్ళీ అర్ధ సత్యాలు అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయలేదు. చివరికి అంతిమంగా ప్రజల న్యాయ నిర్ణేతలు అంటారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోయేది 5 రోజులు ఉంది రహీం గారు. నేను రోజు ఎన్నికల నిఘా వేదిక తరఫున మేము రాష్ట్రమంతా తిరుగుతున్నాను. డబ్బు మధ్య అడ్డగోలుగా పారుతున్నది రహీం గారు. ఎంత దుర్మార్గం పారుతుందంటే మనం ఎంత తక్కువ మాట్లాడకూడదు, అంత మంచిది అంటున్నాను. ఇవాళ మళ్ళీ శలభాల్లాగా మారిపోతారు వీళ్ళందరూ. అప్పులు చేసి అభ్యర్థులకు పొడి చేసి రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటారు. టికెట్ రాదని ఆత్మహత్య కోసం ప్రయత్నం చూస్తున్నాం కదా మనం. అందుకని ఈ దుర్మార్గాన్ని ఆపాల్సిందే. మీ ఎన్నికల ప్రచారంలో దయచేసి విద్వేషాలు రెచ్చగొట్టండి. మీరు ఏం చేస్తారో చెప్పండి. 16 ఆర్థిక సంఘం డబ్బులు వాళ్ళు ఇస్తున్నారంటే మీరెంత ఇస్తారని చెప్పండి. ఇవి చేయాలి కదా. సరే ఆర్ఆర్ ట్యాక్స్ ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు కనుక ఇట్లాంటి మాటల వల్ల సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తప్ప, విధ్వంసం సృష్టిస్తున్నారు తప్ప సమాజాన్ని మంచి చెప్పే కార్యక్రమం లేదు. రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలి ప్రజలకు, కానీ వీళ్ళే దుర్మార్గంగా పడితే కార్యకర్తలు కూడా అంతే కదా. ఆవు చేయలేం వేస్తే దూడ ఘటన వేస్తుందా? మీరే ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రతిపక్ష నాయకుడి స్థాయిలో మీరే ఇట్లా మాట్లాడుకుంటుంటే కింది స్థాయిలో అంతకన్నా అధ్వానమైన భాష మాట్లాడతానంటున్నాడు. చూస్తున్నాం సోషల్ మీడియాలో తెల్లాలేస్తే అధ్వానమైన భాష, మనం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఎట్లా వస్తుందో చూస్తున్నాం. దయచేసి ఎన్నికలు శాశ్వతం కాదు, ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి. కానీ ప్రజల శాశ్వతం, ప్రజల సమస్యల శాశ్వతం. వాటి పరిష్కారాలు ఏం చేస్తామనే చెప్పే ప్రయత్నం చేయాలి. దయచేసి కార్యకర్తలకు కూడా నేను అంటున్నానంటే ఆవులు కొట్లాడుకుంటే మన లేగదూడల కాళ్ళు విరుగుతాయి. దయచేసి వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు సంపాదించుకుంటే బాగానే ఉంటారు. మీరు నష్టపోకండి, మీరు అనవసరంగా మీరు మిత్రులను దూరం చేసుకోకండి, ఈ ఎన్నికల కోసం మిత్రులను దూరం చేసుకోకండి అని చెప్పి సామాన్య కార్యకర్తలు నేను వరకు వినతి చేస్తున్నాను. రైట్ అండి, చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలండి రామ్మోహన్ రావు గారు. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్లోని ప్రముఖ విశ్లేషణ. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.